శ్రీలంక సమీపన దాడికి గురైన ఇరాన్ యుద్ధ నౌక భారత సముద్ర జలాలను వీడి వారం రోజుల తర్వాత దాడికి గురైనట్టు నౌకాదళం స్పష్టం చేసింది. వాస్తవానికి గత నెల 18, 19 తేదీల్లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అలాగే సిటీ ప్యారేడ్లో కూడా ఇరాన్కి సంబంధించిన సైనికులు అలాగే యుద్ధ నౌక ఏదైతే దేని కూడా పాల్గొంది. అయితే గత నెల 25వ తేదీన విశాఖ నుంచి తిరిగి ఇరాన్కు బయలుదేరింది. అయితే అది బయలుదేరిన మూడో రోజుకి అక్కడ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఆ క్రమంలో భారత సముద్ర జలాల్ని ఈ నెల 29వ తేదీకే గత నెల 29వ తేదీకే పూర్తిగా వీడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత శ్రీలంక నుంచి కాస్త దూరంగానే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఇజ్రాయెల్ యుఎస్కి సంబంధించిన నౌకాదళం ఈ రకంగా దాడికి పాల్పడిన పరిస్థితి. అయితే యుద్ధం ఏ రకంగా జరిగినప్పటికీ మానవతా దృక్పథంతో భారత నౌకాదళం ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు శ్రీలంకతో పాటు కొనసాగిస్తుంది. ఆ క్రమంలోనే ఐఎన్ఎస్ తరంగిణి ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే ఐఎన్ఎస్ షిషాక్ కూడా కొచ్చి నుంచి బయలుదేరి ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి.